కమలం పార్టీ నేడో రేపో తెలంగాణ బీజేపీ పార్టీ స్టేట్ చీఫ్ను ప్రకటించబోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు బీజేపీ పార్టీ పగ్గాలు వస్తున్నాయంటూ ఇటు సోషల్ మీడియాలో అటు అభిమానుల వాట్సాప్ స్టేటస్ల్లో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటల అన్నట్లుగా బలం చేకూరుస్తున్నాయి. ఈరోజు ఈటల పుట్టినరోజు సందర్భంగా కానుకగా ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈటల పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈటలకు రాష్ట్ర బీజేపీ చీఫ్గా కానుక ఇవ్వనుందా అంటూ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం హుజూరాబాద్ నియోజకవర్గాల బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఈటల అభిమానులు ఇప్పటికే హైదరాబాద్ షామీర్పేటలో ఈటల నివాసానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హైదరాబాద్లో ఇప్పటికే 7 సార్లు అసెంబ్లీకి మెజారిటీతో గెలిచి వెళ్ళి ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా గెలుపొందడమే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ గళాన్ని వినిపించి తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా ఎదిగి కొత్తగా ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వంలో 2 సార్లు మంత్రి పదవిని కూడా పొందిన సీనియర్ నాయకుడు, కేసీఆర్ తర్వాత పార్టీలో అంత అనుభవం ఉన్న నాయకుడిగా ఎదిగి అంతటి చరిష్మా గల నాయకుడికే తెలంగాణ చీఫ్ అంటూ అన్ని అర్హతలు ఉన్నాయంటూ పలువురు ఈటలకే బీజేపీ చీఫ్ అంటూ పలువురు నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బీజేపీ పార్టీ నాయకులు బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఈటలకి అప్పజెప్పనున్నారా లేదా తనతో పోటీ పడుతున్న మిగతా నాయకులకా అనేది మాత్రం వేచి చూడాలి. కానీ త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉండబోతున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున సమాచారం అందుతోంది. మరోవైపు ఖచ్చితంగా ఈ అంశంలో బీసీ నినాదం తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అయితే ఈటల రాజేందర్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బర్త్డే గిఫ్ట్ ఏమన్నా బీజేపీ హైకమాండ్ ఈటల రాజేందర్కు ఇవ్వబోతుందా, ఈ నేపథ్యంలో ఆయన పేరు ప్రకటించబోతుందా అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.